హాయ్ అండి. మనం చేపల పులుసు అయితే చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్‌లో గనుక చేశారంటే అందరూ అయితే మెచ్చుకుంటారు. ఈ చేపల పులుసు తిన్న తర్వాత అంత బావుంటుంది చేపల పులుసు అనేది. దీనికోసం గ్యాస్ మీద పెట్టుకుని దాకా హీట్ అయిన తర్వాత నూనె వేసుకోవాలండి. చేపల కూరకి నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బావుంటుంది. నేను ఇక్కడైతే 2 కేజీలు చేపలు తీసుకున్నానండి. ఒక అర కేజీ ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు అయితే నేను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నూనె బాగా కాగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. చేపల కూరకి ఎప్పుడైనా సరే వెడల్పుతో తీసుకోవాలండి. లోతు ఎక్కువగా ఉంటే ముక్కలు విడకుండా ఉంటాయి. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగిపోతాయి. అలాగే మనం కళ్ళుప్పే వేసుకోవాలండి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కానీ కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాల్ట్ కన్నా కూడా. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలండి. ఉల్లిపాయలన్నీ కూడా ఇలాగా మెత్తగా అయితే వేగిపోవాలండి. వేగిపోయిన తర్వాత కారం, రుచికి సరిపడగా కారం వేసుకుని మనం ఒకసారి కలుపుకోవాలండి. కారం కూడా కొంచెం వేగితే మనకి కలర్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, కారం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడైతే ఒక 50 గ్రాములు అయితే చింతపండు తీసుకుంటున్నానండి. దీన్ని అయితే నేను 10 నిమిషాల ముందే నానబెట్టుకున్నాను. ఇలా చింతపండు నానిన తర్వాత నేనైతే కారంలో అయితే ఉల్లిపాయల్లో ఈ చింతపండు పులుసు అనేది వేసుకుంటున్నానండి. మనకి ఇలా చింతపండులో కనుక ముక్క ఉడికిందంటే టేస్ట్ అది చాలా బాగుంటుంది. ఇలా నేనైతే ఉల్లిపాయల్లోనే చింతపండు పులుపు అనేది వేసేసుకుంటున్నానండి. ఇలా చింతపండు పులుపు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇంకా నేను కూరలోకి ఎన్ని పడతాయో అన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. ఇలా చేశారంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా బాగా కుదురుతుంది. నేను ఇక్కడైతే 2 కేజీల చేపలు అయితే కట్ చేయించుకుని తోముకుని నీట్గా ఉప్పు, పసుపు వేసి కడిగేసుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి. సైజ్ అయితే ఇలా కోయించుకుంటే బాగుంటాయండి. పల్చగా కాకుండా, లావుగా కాకుండా ముక్క అనేది. ఇలా చింతపండు పులుపు మరుగుతున్నప్పుడే మనం కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలండి. చేప ముక్కలను అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకుని మనం ఇప్పుడే మనం గెట్టితో అలా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం కొంచెం కూర అనేది ఉడికిందంటే మనం ఇంకా గట్టి అనేది పెట్టకూడదు, గుడ్డతోనే మనం తిప్పుకోవాలండి. అయితే ముక్కలన్నీ కూడా విడిపోతాయి. మనకి ఇలాగే చింతపండు పులుసులో ఉడకాలండి చేప, అప్పుడే బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ ఇలాగే వండుకుంటారు. ఇలా కొంచెం మరుగుతున్నప్పుడే నేనైతే కొత్తిమీర కట్ చేసి కడిగి వేసుకుంటున్నానండి. ఇలా మనం వేసుకున్నామంటే కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా చేప ముక్కలకైతే పడుతుంది. ఇంకా ఇలాగ కొంచెం మరిగిపోయిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం, కొద్దిగా ధనియాలు అయితే నేను ఇలా పేస్ట్ చేసుకున్నానండి. ఈ పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. మనం ఈ 4 కూడా నూరుకుని వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా, ముక్క కూడా వెళ్ళలేదండి. మనకి చేపల కూర అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ అయితే యూజ్ అవుతుందండి. మనకి ముక్క కూడా విడకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.